బకెట్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ బకెట్. సో ఈ రోజు స్పెషల్ ఏంటంటే నా పర్సనల్ ఫేవరెట్ ఇస్ ఫుడ్. సో అలాంటి యూనిక్ కాన్సెప్ట్ తోటి మీ ముందుకు వచ్చేసారు తినేసిపో రెస్టారెంట్. సో ఒకసారి లోపలికి వెళ్ళి లెట్స్ సీ ఆ రెస్టారెంట్ అంబియన్స్ ఎలా ఉంది, ద ఫుడ్ ఎలా టేస్ట్ చేస్తుంది, లైక్ వాళ్ళ పార్కింగ్, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఏ ఇయర్ వరకు ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. సో అవన్నీ తెలుసుకోవడానికి లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో ఫస్ట్ ఎంట్రన్స్ అయితే చాలా యునీక్ కాన్సెప్ట్ తోటి, లైక్ ఫుల్ ఆఫ్ గ్రీనరీ. యాజ్ వీ కెన్ సీ హియర్ ఇన్ దిస్ రెస్టారెంట్ మొత్తం గ్రీనరీ, లైక్ గో గ్రీన్ అన్నట్టు కాన్సెప్ట్ తోటి వీళ్ళు వచ్చేసారు. ఇట్స్ వెరీ ప్లెజెంట్ అండ్ అంబియన్స్ చూసినట్టయితే ఇట్స్ వెరీ లగ్జూరియస్. అండ్ ఇక్కడ పార్టీ చేసుకోవడానికి అండ్ ఫర్ సమ్ యునీక్ థీమ్ ఆఫ్ ఫొటోస్కి కూడా ఎంత మంచి ప్లేస్ ప్రొవైడ్ చేశారు అంటే ఇట్ ఈస్ లైక్ ఐ కెన్ స్టే హియర్ ఆల్ డే. లైక్ విత్ ఫుడ్ వితౌట్ ఫుడ్ అన్న ఐ కెన్ జస్ట్ ఈ ప్లేస్ చూసి ఐ కెన్ లివ్ ఫర్ ఎవర్. అంత మంచిగా కామ్నెస్ ఇస్తుంది. లైక్ ఫ్రెండ్స్ తోటి వచ్చినప్పుడు అయితే ఫొటోస్కి అసలు కమ్మీయే లేదు, అంత మంచి అంబియన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. And this is like a dream for me. And let's go there. ఎందుకంటే అక్కడ చైర్స్ ప్రొవైడ్ చేశారు, జస్ట్ అవుట్ డైనింగ్ ఏరియా. సో ఇక్కడ చిన్న ప్లాన్స్, లైక్ చిన్న ముక్కలు కూడా, లైక్ వైల్ వీఆర్ ఈటింగ్, లైక్ మంచి సీటింగ్ ప్లేసెస్. అండ్ మనం చూసినట్టయితే ఇక్కడ దెర్ ఈస్ అ ప్లేస్ ఫర్ ది లైక్ నార్మల్గా 2 people రావచ్చు, 4 peopleకి సీటింగ్ ఉంది. అండ్ విత్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ జాయింట్ ఫ్యామిలీస్కి కూడా దెర్ ఈస్ అ సీటింగ్ ఏరియా. అది మంచిగా లైక్ ఎస్థెటిక్ అంబియన్స్ తోటి ప్రొవైడ్ చేశారు. ఇదే కాదు, ద మెయిన్ థింగ్ వాళ్ళు ఇండోర్ సీటింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ రెస్టారెంట్ విశేషం ఏంటంటే ద మెయిన్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దాట్ వీళ్ళు 2013 నుంచి ఈ రెస్టారెంట్ని వీళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. అంటే సిన్స్ 2013 దిస్ రెస్టారెంట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్. సో సిన్స్ దెన్ అప్పటి నుంచి 2025 వరకు ఎవరైతే షెఫ్స్ ఉన్నారో వాళ్ళే ఇప్పటి వరకు కూడా దే ఆర్ లైక్ అ పార్ట్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. అంటే దే హ్యావ్ అట్లీస్ట్ లైక్ 11 to 12 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. అంటే మీరు చూసినట్టయితే దే ఆర్ వెరీ ప్రొఫెషనల్ షెఫ్స్. ఈ రెస్టారెంట్ స్పెషాలిటీ ఏంటంటే దే ప్రొవైడ్ us ది ఇటాలియన్ క్యూజీన్స్. నాట్ ఓన్లీ ఇటాలియన్ క్యూజీన్స్, ఇప్పుడు ట్రెండ్లో ఉన్న మన ఇండియన్ క్యూజీన్స్ కూడా దే ఆర్ ప్రొవైడింగ్ అస్. సో మీరు లైక్ ఈటింగ్ క్యూజీన్స్, లైక్ ఇటాలియన్ క్యూజీన్స్ అన్న, ఇండియన్ క్యూజీన్స్ అన్న, నో డౌట్ ఐ కెన్ కమ్ టు దిస్ రెస్టారెంట్. అండ్ ఇంటీరియర్ అంబియన్స్ చూసినట్టయితే ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్, వెరీ కామ్ అండ్ వెరీ లగ్జూరియస్. I can come here and spend my all day with my friends. I can chill here, and most important, they will also provide us with a calm and beautiful environment. There will be no disturbance around here. Like as we can see here, it is very luxurious, very like calm, and gives the feeling of I can stay here all day. They provide us the seating for the 2 people. Like you can come here with your loved ones, and you can come here with the friends and family to spend a quality time with eating the quality food with the experienced chef. Not only the calm and aesthetic environment, they will also provide us with a huge parking area where we can accommodate 30 cars. అంటే చాలా హ్యూజ్ పార్కింగ్ ఏరియా కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు యూ కెన్ ఎస్టిమేట్ ఎంత హ్యూజ్ ఉందో ఈ రెస్టారెంట్. వీళ్ళ రెస్టారెంట్కి రామ్ చరణ్, రష్మిక మందన్న, పివి సింధు వీళ్ళందరూ కూడా విజిట్ చేశారంట. సో తినేసిపో రెస్టారెంట్ వాళ్ళు మన కోసం ఏదైనా పార్టీ ఉన్నా, ఏదైనా ఒకేషన్స్ ఉన్నా, వాళ్ళు స్పెషల్లీ మన కోసం ఒక ప్రైవేట్ స్పేస్ అనేది అలౌ చేస్తున్నారు. సో లెట్స్ లోపలికి వెళ్ళి చూద్దాం. వావ్, దిస్ ఇస్ సో కామ్ అండ్ లగ్జూరియస్. అంటే ఈ స్పేస్లో అట్లీస్ట్ ఒక 40 to 50 members వరకు ఈజీగా అకామిడేట్ అవ్వచ్చు. అండ్ మీరు చూసినట్టయితే దే ఆర్ ప్రొవైడింగ్ అస్ విత్ సీటింగ్ యాజ్ వెల్. అండ్ పార్టీ చేసుకోవడానికి, లైక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి దిస్ ఈస్ అ
పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. సో తినేసి పోవాళ్ళు ఎంత ఆలోచిస్తున్నారంటే మన కోసం ఈ ఒకేషన్స్ ఉన్నా సరే, లైక్ వెదర్ ఇట్ బి యువర్ బర్త్డే ఆర్ ఎల్స్ గెట్ టుగెదర్ అయినా సరే, లైక్ ఇట్ ఈస్ లైక్ అ పర్ఫెక్ట్ ప్లేస్. అంటే ఇది కూడా దిస్ ప్రైవేట్ స్పేస్ విచ్ దే ఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ ది రెస్టారెంట్, ఇట్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే మీరు ఓన్లీ ఫుడ్కి మాత్రమే పే చేస్తే చాలు, అండ్ దిస్ స్పేస్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ ది రెస్టారెంట్. సో ఇక్కడ ఈ రెస్టారెంట్లో యాక్ట్రెస్ అభినయ హల్దీ సెలబ్రేట్ చేసుకున్నారంట. అంటే చాలా మంది యాక్టర్స్ వాళ్ళందరూ కూడా విజిట్ చేశారంట ఈ రెస్టారెంట్ని. అంటే యూ కెన్ ఎస్టిమేట్ దట్ ఫుడ్ ఎంత డిలీషియస్, ఎంత అమేజింగ్ ఉండబోతుందో. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ రైట్ ఇన్ టు ఇట్. So this restaurant is well known for the Italian cuisines. Until like pastas, lasagnas, like every Italian cuisines. Ante meeru alochinchanడి, I am a big fan of pizza. So okasari will take a look. Chicken So 65 pizza. chicken 65 pizza. yes. So chef, what is the speciality of this? ये जो है हमारा जो बेस है, जो पिज्जा बेस है, ये होममेड है। Acha, okay, wow. ये जो पिज्जा है थिन क्रस्ट पिज्जा है। Thin crust pizza. Yes. So we can take a look at this. It is a thin crust pizza. That is a chicken thin crust pizza with onions and chicken and cheese. Sir, like, can you explain about this dish? देखिए ये जो पिज्जा है हमारा जो मेन चीज़ है, जो चीज़ है वो चीज़ हम लोग इम्पोर्टेड वाले चीज़ यूज़ करते हैं। वो जो डिलेक्टा चीज़ यूज़ करता है, Oh wow. एक्सपेंसिव चीज़ है। और उसका ऊपर हम लोग जो चिकन देता है वेरी टेंडर, और हम लोग प्रॉपर वेंडर से लेकर आते हैं चिकन, और उसको हम लोग होममेड 65 बना के देते हैं उसको। Like if we look at the crust, it is very good. Like it's looking like delicious and amazing, and it is a thin crust. थिन क्रस्ट, यस। It's a thin crust pizza. So let's taste this pizza. Delicious. Not only look wise, taste wise, it will taste like heaven. I'm obsessed. And this dish is a showstopper of this main restaurant. So if you want to come to this restaurant, don't forget to order this showstopper, which is a chicken pizza. Amazing. So after that pizza, let's go into the another Italian dish, which is very famous in this restaurant, which is a showstopper spotlight of this restaurant. So, chef, what's the next dish? This is the grilled chicken burger. Oh, wow, this looks tempting. So, क्या है like इस dish This के is a बारे में homemade बोलिए? burger. Homemade grilled chicken burger. अच्छा, ये Finespo का signature dish है. signature piece of this restaurant. So, as you heard from the chef, this is a signature piece of this restaurant, signature dish. Thank you, chef. Like, is this the fries are complimentary from the restaurant, right? Yes. This is a French fry burger one. Okay, and salad also. Salad also. Wow, guys. So the salad and the fries are complimentary. So don't forget to order this beautiful burger. Let's taste this once. Amazing. This tastes like heaven. Too good. My mouth is still watering. Must try item. And that too with complimentary fries are like amazing. Now, most interesting part of this, that is the pasta, which is my favorite. In this restaurant, it's a showstopper. So let's get right into it. So chef, white sauce pasta. Wow, looks very tempting. So let's go through this dish. Chef. This is a homemade. Everything is homemade. Sauce. Okay. Only for pasta. I use pasta, Barilla pasta. Acha, okay. This is a high quality pasta. High quality pasta. Okay. This is a Barilla pasta. Cheese, cream based cheese. Cream based cheese. Okay. Delecta cheese, cheddar cheese. Cheddar cheese. So talking about this dish, it's a showstopper and most selling dish of this whole restaurant, which is the pasta, the creamy pasta, and the lasagnas, pizzas are the spotlight of this restaurant. So let's have a taste. Thank you, chef.
Mmm. It's very creamy. The texture, it's like biting into a cloud. Mmm. Too good. This is the why. This is the reason why this dish is called as a showstopper of this restaurant. Highly recommended dish. Let's have a bite into a garlic bread. Of course, with white sauce pasta. Mmm. It's very crunchy. It's giving a garlicky taste. Amazing. It's mouth-watering dish, and it's also cheesy. As you can look at this, it's made with all vegetables, garnished very well, and plating. It's too good. Let's get into the another dish. Now let's get into the Chinese dish, This is Korean chicken lollipop. Korean chicken lollipop. Yes. Wow, this plating looks amazing, chef. So let's go through this dish. ये है थिनेस्पो का सिग्नेचर आइटम है। Oh, ये इसका अंदर जो सॉस यूज करते हैं हम लोग, एक्चुअली गोचुचंग सॉस उसको बोलते हैं। अच्छा, गोचुचंग जो है एक चिली का नाम है। अच्छा, okay. तो ये जो आइटम है बिलोंग करता है कोरिया से। Wow, guys, it's a Korean dish. So thank you, chef. यस So let's taste this. यस It's a Korean lollipop, chicken lollipop. Mmm. The piece is very tender. Once the first bite, I noticed it is very spicy. As Korean people eat, it is very spicy. It is kicking with flavors. And the piece is very, very tender. It's like a juicy chicken. It's like sliding in my mouth. This is too good. సో ఇప్పుడు నా పర్సనల్ ఫేవరెట్ చికెన్ లంగ్డి కబాబ్ అంట. అది కూడా ఎక్స్పీరియన్స్ షెఫ్ చేశాడు. సో ఒకసారి ట్రై చేద్దాం, ఓకే? సో షెఫ్, उसमें चिकन टंगड़ी कबाब है ये। తంగడి కబాబ్, Yes. ఓకే? ये तंदूर में बनता है। अच्छा, तंदूर okay. ओवन में। ओके, तो क्या है भैया लाइक स्पेशल लाइक ये जो स्पेशल स्पेशलिटी है ये थिनेस्पो का स्पेशल आइटम है, स्पेशल सिग्नेचर डिश है। सिग्नेचर डिश? वाओ, इसमें जो है लहसुन का फ्लेवर रहता है ओके, और इसका जो अंदर जो मसाला है वो थिनेस्पो का स्पेशल हाई मसाला है। अच्छा। तो हम लोग किसी के साथ शेयर नहीं करते हैं। ఓ ఇట్స్ సీక్రెట్, షెఫ్ సీక్రెట్. सीक्रेट मसाला है ये। అచ్చా, థ్యాంక్ యూ షెఫ్. లస్సుని చికెన్ తంగడి కబాబ్ అంట, ఇండియన్ డిష్. ఓ మై గాడ్, మీరు చూసినట్టయితే ద ప్లేటింగ్, ఇట్స్ లైక్ అ షెఫ్ డిజైన్డ్, పర్సనలీ డిజైన్డ్ ప్లేట్ లాగా ఉంది. ఇట్స్ లైక్ విత్ అ కాంప్లిమెంటరీ సాస్ అండ్ ది సాలడ్. లెట్స్ ట్రై హ్యావ్ అ టేస్ట్. వావ్, ఫస్ట్ బైట్లోనే మనకి మసాలా కిక్ అనేది వస్తుంది. ఆబ్వియస్లీ మన ఇండియన్ స్పైసెస్ బ్రో. దిస్ ఇస్ టూ గుడ్. పీస్ కూడా చాలా టెండర్గా, చాలా స్మూత్గా ఉంది. ఎట్లా అంటే లైక్ ఫస్ట్ బైట్లో లైక్ వీఆర్ బైటింగ్ ఇన్ టు అ క్లౌడ్ అన్న ఫీలింగ్ వస్తుంది. వీళ్ళు కొత్తగా ఇండియన్ క్యూజిన్ కూడా స్టార్ట్ చేశారు ఈ రెస్టారెంట్లో, తినేసి పో దాంట్లో విత్ సాస్. అండ్ మర్చిపోవద్దు, దీస్ చికెన్ తంగడి కబాబ్, ఇట్ ఈస్ లైక్ వాళ్ళ మెన్యూ నుంచి ఇట్స్ వన్ ఆఫ్ ది సీక్రెట్ డిష్ అనమాట. సో గుడ్. దిస్ ఈజ్ ఆల్సో అ షో స్టాపర్. సో ఖచ్చితంగా హైలీ రికమెండెడ్ వన్. సో తినేసిపో రెస్టారెంట్లో చిల్ కావడానికి చాలా స్పాట్స్ ఉన్నాయి. లైక్ మీరు చూసినట్టయితే ఇట్స్ గివింగ్ చాలా ఎస్థెటిక్ అండ్ చిల్, కూల్. లైక్ బా, I really want to live in this moment. Literally, I'm living in this moment. ఇప్పుడు నెక్స్ట్ డిష్ ఏంటంటే నా ఫేవరెట్, మనందరి ఫేవరెట్, హైదరాబాద్ కా జాన్ షెఫ్, ये नल्ली बिरयानी। నల్లి బిర్యానీ. వాట్స్ గో త్రూ దిస్ డిష్ షెఫ్? एक्चुअली ये जो मटन है, हम लोग मटन नली जो है हम लोग दम लगा के बनाते हैं। अच्छा, सम लगा के. इसका अंदर जो कीमा भी रहता है, मटन कीमा भी रहता है और मटन करी कट भी रहता है। Okay. और लैम भी रहता है। अच्छा। लैम से रहता है उसपे। థ్యాంక్ యూ షెఫ్. సో నల్లి గోష్ బిర్యానీ నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్. పీసెస్ అయితే చాలా టెండర్గా ఉన్నాయి చూసినట్లయితే. వావ్, అమేజింగ్. టేస్ట్ చేద్దాం, ఓకే? మైక్ డ్రాప్. మై గాడ్, మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో. పీస్ చాలా టెండర్ ఉంది అండ్ రైస్ అయితే దమ్ బిర్యానీ అంట.
ఇప్పుడు దమ్ लगा के खाना है మస్తు క్రేజీ అసలు చింపేసినారు షెఫ్ కిస్ హైలీ రికమెండ్ మీరు చూసినారు కదా ప్రెజెంటేషన్ ఫుడ్ టేస్ట్ తోప్ అసలు మాటలు లేవు జస్ట్ తినడం మాత్రమే అందుకని మేము తినేసి పాన్ రెస్టారెంట్ పేరు పెట్టారు సో ఈ స్పైసీనెస్ ని సాఫ్ట్ డ్రింక్స్ తో చల్లార్చుకుందాం ఓ వీ హ్యావ్ ది వేరియస్ టైప్స్ ఆఫ్ మాక్టైల్స్ హియర్ వావ్ దిస్ లుక్స్ అమేజింగ్ చాలా ఎస్థెటిక్ ఉంది పిక్చర్స్ కి స్నాప్చాట్ కి బెస్ట్ ఆప్షన్ సో లెట్స్ cheers wow it's a splash it's a strawberry like spongy flavor highly recommended one so it's a blue lagoon anta mocktail it looks very aesthetic and very like chill it's a lemon splash mouth లోపలికి వెళ్ళగానే ఇట్స్ బర్స్టింగ్ విత్ ఫ్లేవర్ లైక్ ఎట్లా అంటే లెమన్ చాలా బాగుంది సో తినేసిపో రెస్టారెంట్ వాళ్ళు నాట్ ఓన్లీ ద ఇటాలియన్ క్యూజీన్స్ వాళ్ళు ఇండియన్ క్యూజీన్స్ కూడా లాంచ్ చేశారు వాళ్ళ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ తోటి అయితే చంపేస్తున్నారు అబ్బా సీరియస్ గా చెప్తున్నా కదా హైలీ రికమెండెడ్ ప్లేస్ మీ గో టు స్టాప్ ప్లేస్ అంటే తినేసిపో రెస్టారెంట్ అని చెప్పొచ్చు వాళ్ళ దమ్ బిర్యానీ బర్గర్స్ పిజ్జాస్ ఇటాలియన్ క్యూజీన్స్ ఇండియన్ క్యూజీన్స్ చాలా వెరైటీస్ ఆఫ్ డిషెస్ అవైలబుల్ ఉన్నాయి విత్ మార్వెలస్ లైక్ ఎక్స్పీరియన్స్ లైక్ చాలా కామ్ లైక్ లగ్జూరియస్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు ఫ్రెండ్స్ తోటి ప్లస్ ఫ్యామిలీ తోటి పొందొచ్చు సో హైలీ రికమెండెడ్ ప్లేస్ సెలబ్రిటీస్ వాళ్ళు కూడా వచ్చి విజిట్ చేశారు అంట ఈ రెస్టారెంట్ ని వీళ్ళు ఆఫ్లైన్ అనే కాదు ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉన్నారు స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఆర్డర్ చేసుకునే ఆప్షన్ దొరికింది ఇంకెందుకు లేట్ చేస్తున్నారు మీ ఫోన్ ఓపెన్ చేయండి స్విగ్గీ అండ్ జొమాటోకి వెళ్ళి తినేసిపో రెస్టారెంట్ నుంచి ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి వాళ్ళు ఫ్లేవర్స్ తోటి చంపేస్తున్నారు సీరియస్లీ మౌత్ వాటరింగ్ డిషెస్ సీరియస్ గా చెప్తున్నాను all the table was filled with the master chef cuisines and flavors were amazing and the ఇవన్నీ తిన్నాక నేను ఒకటి చెప్తాను ఇట్స్ అ షెఫ్ మ్యాజిక్ అసలు చాలా బాగుంది highly recommended place and do subscribe food bucket for different food exposures